మీరందరూ కూడా చాలా కష్టపడితేనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాం. కొండమురళి గారికి కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్లో 2015లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 ఉండడం వల్ల మొన్న టికెట్లు ఆశించడం వల్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2015లో దాదాపు 2025లో దాదాపుగా 30 ఖాళీ అవుతా ఉన్నాయి. అందులో కొండమురళి గారు తప్పకుండా ఎమ్మెల్సీగా రాబోతా ఉన్నారు. మా డాటర్ చిట్టక్క కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆమె కూడా ఒక లీడర్. మొన్ననే ఛాన్స్ ఉండే, కానీ మాకు లాస్ట్ మినిట్లో చెప్పారు పర్కాలు తీసుకోండి అని. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే 2 తీసుకునే వాళ్ళము. కాబట్టి రాబోయే రోజుల్లో కొండా సుస్మితా పటేల్ కూడా ఒక లీడర్గా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రాజకీయంగా. తను కూడా వచ్చి ప్రజల సమస్యలను విట్టు వాళ్ళ సమస్యలను అధికారిక సమస్యలు కాకుండా ప్రైవేట్ సమస్యలు, ఎందుకంటే అధికారికంగా చేయాలి అంటే ఒక అధికారం ఉండాలి. మిగతా సమస్యలను తను తీసుకొని తన బాధ్యతగా పరిష్కరించే దిశగా తీసుకుంటుంది. అదేవిధంగా తను ఏదైతే అన్నదో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తప్పకుండా ఎంప్లాయ్మెంట్కు క్యాంప్స్ పెడుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది. మహిళలకు కూడా ఉపాధి కలిగించడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తాము. వరంగల్లో అది కూడా చేసి మహిళలకు పని కల్పించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు సమస్యలు కానీ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దానికి ప్రజల సహకారము, పత్రికా విలేకరుల సహకారము, నాయకుల సహకారం అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ